మనోహరి, చిలక మనోహరి కోసి ఉప్పు, కారం దట్టించుకొని తింటే చాలా బాగుంటుంది అని చెంబ అంటే, నీ తిండికి అడ్డు అదుపు లేదా అని మనోహరి తిడుతూ ఉంటుంది. పో మనోహరి, నాకు ఇప్పుడు ఆ చిలక కావాలి అని చెంబ పట్టుకోవటానికి దగ్గరికి వస్తుంటే, ఆగు చెంబ, నేను ప్రచండని అని చిలక మాట్లాడుతూ ఉంటుంది. ఓ, నువ్వా ప్రచండ అని మనోహరి అంటుంది. అంజు పాపని అడ్డు పెట్టుకొని ఆ బుజ్జమ్మ అంతు చూడటం కోసం నేను ఈ రూపంలో వచ్చాను అని ప్రచండ అంటే, ఓ అదా నీ ప్లాను, సరే ఏదో ఒకటి త్వరగా చేసి తగలడు, అమర్ వాళ్ళు వచ్చే లోపలే పూర్తయిపోవాలి అని మనోహరి చెప్తుంది. ఆ అంజు పిల్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి నన్ను పట్టుకునేలా చేయండి, నేను ఆ పిల్లని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ప్రచండ చెప్పటంతో, అలాగేనని మనోహరి చెంబ పిల్లల దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈ ఫుట్బాల్తోనేనా ఆడుకోవటం, ఈ పార్కు మొత్తం తిరగండి, సీతాకోక చిలుకలు, రామచిలుకలు, పక్షులు రకరకాలు ఉంటాయి, వాటిలతో ఆడుకోండి అని మనోహరి చెంబ చెప్తుంటే, లేదు మేము ఈ ఫుట్బాల్తోనే ఆడుకుంటాం అని పిల్లలు చెప్తారు. లేదు లేదు, పక్షుల్ని చూస్తేనే కదా మీకు చాలా బాగుండేది అని చెంబ అంటే, అవునవును, వెళ్ళండి వెళ్ళండి అని మనోహరి అంటుంది. ఏంటంటే మాపై ప్రేమ పెరిగిపోతోంది అని అంజు అడగటంతో, అంటే మిస్సమ్మ మిమ్మల్ని బాగా చూసుకోమని చెప్పింది కదా, అందుకే పార్కుకి తీసుకువచ్చాను, ఇలా చెప్తున్నాను అని మనోహరి అంటుంది. ఇందుకి మేము వేటితో ఆడుకోవాలి అని అంజు అంటే, అదిగో అక్కడ రామచిలుక ఉంది చూడు, దాంతో వెళ్ళి ఆడుకో అని చెంబా చూపిస్తుంటే, అయి రామచిలుక చాలా బాగుంది, ఇప్పుడే పట్టుకుంటానని అంజు వెళ్తూ ఉంటుంది. ఆగు అంజు, నువ్వు ఆ చిలుకని పట్టుకోకూడదు అని ఆనంద్ అంటే, ఏ ఎందుకని అంజు అంటుంది. పక్షుల్ని పట్టుకోకూడదు అంజు, అలా చిన్న ప్రాణుల్ని పట్టుకొని బాధించకూడదని డాడ్ చెప్పాడు కదా అని ఆకాష్ చెప్తాడు. అవునవును, పట్టుకోకూడదు, సారీ రామ్ చిలుక, నేను నిన్ను పట్టుకోనులే అని అంజు చెప్తుంది. ఏదో ఒకటి చెయ్యి మనోహరి అని చెంబ అంటే, చూడు అంజు, ఆ రామ్ చిలుక చాలా మంచిది, నువ్వు పట్టుకొని ఆడుకున్నా ఏమీ చేయదు, నీతో చాలా బాగా ఆడుకుంటుంది, వెళ్ళు వెళ్ళు అని మనోహరి అంటే, అయినా కూడా వద్దాంటి అని ఆనంద్ ఆకాష్ చెప్తారు. మీ డ్యాడీ కూడా ఇక్కడ లేడు కదా, నేను కూడా చెప్పనులే, వెళ్ళంజు వెళ్ళు, ఏం కాదు అని మనోహరి చెప్తుంటే, మా డ్యాడీ ఉన్నా లేకపోయినా మా డ్యాడీ మాటని నేను పాటిస్తాను ఆంటీ, నేను వాళ్ళతోనే ఆడుకుంటాను అని ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చెంబా, ఆ పిల్ల నన్ను పట్టుకుంటేనే నేను ఏదైనా చేయగలను, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అని ప్రచండ రామచిలుకగా మాట్లాడుతూ ఉంటే, మనోహరి ఏదో ఒకటి చెయ్యి అని చెంబా అంటుంది. ఈ పిల్ల కూడా నాలాగే మాట వినటం లేదు, నేనేం చేయాలి అని మనోహరి విసుక్కుంటూ ఉంటుంది. తర్వాత అమర్ టన్నెల్ గుండా బుజ్జమ్మని లోపలికి వెళ్ళమని చెప్తారు. అలా బుజ్జమ్మ పెన్ కెమెరా పెట్టుకొని నేరుగా లోపలికి వెళ్తుంది. అక్కడ నలుగురు హోస్టేజెస్, ఒక మిలిటెంట్ ఉండటం కెమెరాలో మొత్తం కూడా అమర్ చూసేస్తారు. సార్, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, ఆ ఒక్క మిలిటెంట్ని షూట్ చేసేసి నలుగురి హోస్టేజెస్ని బుజ్జమ్మని బయటికి తీసుకువస్తాను, చూడండి పాపకు పెట్టిన ఆ వాయిస్ కెమెరాని ఆన్ చేయండి అని అమర్ చెప్పటంతో, సార్ మనం ఒక పొరపాటు చేశాము, మనము పాపకి రిసీవర్ పెట్టి పంపించలేదు సార్, మనము ఏం కమాండింగ్స్ ఇచ్చినా కూడా పాపకి వినిపించదు అని అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పటంతో, ఏంటమ్మా రిసీవర్ పెట్టకుండా ఎలా పంపించావు, ఎలా ఇంత పెద్ద పొరపాటు చేశావు, ఇప్పుడు పాప ప్రాణాలని రిస్క్లో పెట్టావు కదా అని మేజర్ ఆఫీసర్ టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటే, సార్ ఏంటి సార్ ఇలా చేశారు, నేను వెంటనే బుజ్జమ్మ దగ్గరికి వెళ్తాను, నేను కాపాడి తీసుకొస్తాను అని బాగి వెళ్తూ ఉంటే, స్టాప్ ఇట్ బాగి, నువ్వు వెళ్ళకు, లోపల తీవ్రవాదులు ఉన్నారని అమర్ చేయి పట్టుకొని అడ్డుకుంటూ ఉంటాడు. నాకేమైనా పర్వాలేదు సార్, నాకు నా బుజ్జమ్మనే ముఖ్యం, నేను ప్రాణాలతో లేకపోయినా పర్వాలేదు, బుజ్జమ్మని నేను కాపాడుకుంటానని బాగి వెళ్తూ ఉంటే, స్టాప్ ఇట్ బాగి, బుజ్జమ్మకి ఏమీ కానివ్వనని నేను చెప్పాను కదా అని అమర్ అంటాడు. కానీ బుజ్జమ్మని ఏమైనా చేసేస్తారు ఎలా సార్ అని బాగి ఏడుస్తూ ఉంటే, రాతో ముందు మిస్సమ్మని పక్కకు తీసుకువెళ్ళు, నేను చూసుకుంటానని అమర్ అంటాడు. సార్, ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, అతన్ని షూట్ చేసేసి వాళ్ళని కాపాడి తీసుకొస్తానని అమర్ అంటే, కానీ అమర్, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, నువ్వు వస్తున్నట్లు వాళ్ళు పసిగడితే లోపల ఉన్న హోస్టేజెస్ని షూట్ చేసేసి ప్రాణాలు తీసేస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళటం చాలా ప్రమాదకరం అని ఆఫీసర్ చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎలా అని బాగి మరింత కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ అటుగా వెళ్తూ కింద పడిపోవటంతో, ఇక ఆ మిలిటెంట్ బుజ్జమ్మని చూసేసి, ఏయ్ ఎవరు నువ్వు అని బుజ్జమ్మ దగ్గరున్న పెన్ కెమెరాని లాగేసుకుంటాడు. ఏయ్ ఎవరు నువ్వు, పెన్ కెమెరా పెట్టుకువచ్చావా, ఇదంతా వాళ్ళ పనా అని వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడు. రేయ్ అమరేంద్ర, నీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పిల్లకి కెమెరా పెట్టి ఇలా లోపలికి పంపిస్తావు, ఇప్పుడు ఈ నలుగురితో పాటి ఈ పాప కూడా నాకు దొరికింది, ఇప్పుడు చూడ్రా నేనేం చేస్తానో, నాతోనే ఇలా ఆడుకుంటావా అని మిలిటెంట్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు.
వీళ్ళ వల్ల అయ్యేలా లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చిలకలో ఉన్న ప్రచండ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బాల్ ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ కాస్త చిలకకు తగిలి చిలక పడిపోయినట్లు ప్రచండ నటిస్తూ ఉంటాడు. అయ్యో! బాల్ తగిలి చిలక పడిపోయిందే అని అంజు చిలక దగ్గరికి వస్తుంది. అదేంటి ఈ అంజుని ఏదో చేస్తానని ఈ ప్రచండి అలా పడిపోయాడు. చచ్చిపోయాడా ఏంటి అని మనోహరి అంటే, ప్రచండ అంత ఈజీగా చావడు మనోహరి. ఇదంతా ప్రచండ ప్లాన్ అని చెంబ చెప్తూ ఉంటుంది. అయ్యయ్యో! నా వల్లే కదా నువ్వు పడిపోయావు. సారీ అని అంజు రామచిలకని తగలగానే అక్కడ రామచిలక మాయమైపోతుంది. ప్రచండ అంజులోకి ప్రవేశించి ఉంటాడు. అదేంటి చిలక మాయమైపోయింది అని మనోహరి అడుగుతూ ఉంటే, ఇప్పుడు ప్రచండ అంజులోకి ప్రవేశించాడు. పరకాయ ప్రవేశం చేశాడు అని చెంబా చెప్తుంది. అవునవును నిజమే. అంజు బాడీ లాంగ్వేజ్ చూడు మారిపోయింది అని మనోహరి చూపిస్తూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ దూరంగా ఉండటం వల్ల అక్కడ ఏం జరుగుతోంది అన్నది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అంజు ఎంతసేపు అక్కడే నిలబడ్డావు? బాల్ ఇలా వెయ్యి అని ఆనంద్, ఆకాష్ అడగటంతో అంజు ఒక్కసారిగా బాల్‌ని కాలుతో తన్నటంతో ఆ బాల్ చాలా ఎత్తుకెగరడంతో ఆనంద్, ఆకాష్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అమరేంద్ర, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు బుజ్జమ్మ కూడా ప్రాణాపాయంలో ఇరుక్కుపోయింది. ఈ ఆపరేషన్ వల్ల వాళ్ళందరి ప్రాణాలు పోతే మన ఉద్యోగాలు కూడా పోతాయి. అసలు వాళ్ళు నలుగురే కాకుండా బుజ్జమ్మ ప్రాణాలు పోతే మన పరువు కూడా పోతుంది. కొంచెమైనా ఆలోచించనక్కర్లేదా అని మేజర్ ఆఫీసర్ అరుస్తూ ఉంటే, అవును సార్, నేను ముందే చెప్తున్నాను బుజ్జమ్మని పంపించొద్దు అని. అయినా మీరు నా మాట వినలేదు. మీకు ముందు దేశం తర్వాతే ఫ్యామిలీ. అసలు పాప ప్రాణాలు మీకు అక్కర్లేదా అని బాగి నిలదీస్తూ ఉంటే, మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్, నేను చెప్తున్నది నిజమే. ఈయనకి ముందు దేశం తర్వాతే ఫ్యామిలీ. అయ్యో! బుజ్జమ్మ అని బాగి ఏడుస్తూ ఉంటుంది. నో సార్, బుజ్జమ్మే ఇప్పుడు మన అందరినీ కాపాడుతుంది అని అమర్ అంటే, ఇట్స్ ఏంటి అమరేంద్ర, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని ఆఫీసర్ అడగటంతో, లేదు సార్, నేను చెప్తున్నది నిజమే. బుజ్జమ్మకి మనం రిసీవర్ పెట్టలేదు, కానీ నేను మైక్రోఫోన్ పెట్టాను అని అమర్ చెప్తాడు. అవును, స్టిల్ ఆపరేషన్ ఈజ్ రన్నింగ్ సార్ అని. బుజ్జమ్మ, నేను మాట్లాడుతున్నది నీకు వినిపిస్తోందా అని అమర్ మాట్లాడుతూ ఉంటే, ఎస్ డాడీ అని పాప చెప్తుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావా అని అంటే, ఎస్ డాడీ, నేను భయపడ్డం లేదు. ఇక్కడ ఒక్క మిలిటెంట్ మాత్రమే ఉన్నారు. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అని పాప చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. సరే, నేను నెక్స్ట్ ఆర్డర్ ఇస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి అని అమర్ చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది అమరేంద్ర అని ఆఫీసర్ అడగటంతో, సార్, నేను టన్నెల్ లోపలికి పంపించే ముందు అని అమర్ చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. బుజ్జమ్మ, నేను చెప్పింది చేస్తావు కదా అని అమర్ అడగటంతో, మీరే నా ధైర్యం డాడీ, నాకేం కాదు అని బుజ్జమ్మ చెప్తుంది. చూడు, నేను ఈ మైక్రోఫోన్ని నీ చెవిలో పెడతాను. నువ్వు నేను ఏం చెప్తే అది దీని ద్వారా వినగలవు. వినపడుతోంది కదా? సరే, లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు కింద పడినట్లు నటించాలి. ఆ మిలిటెంట్‌కి దొరికిపోవాలి. హోస్టేజెస్‌తో పాటి నిన్ను కూర్చోపెడతారు. ఇదిగో ఈ పెప్పర్ స్ప్రే నీ దగ్గర పెట్టుకో. నేను చెప్పినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేని నువ్వు వాడాలి అని పెప్పర్ స్ప్రేని కూడా అమర్ ఇచ్చి ఉంటాడు. హోస్టేజెస్ పక్కన కూర్చున్న బుజ్జమ్మ ఆ పెప్పర్ స్ప్రేని దాచిపెట్టుకొని ఉంటుంది. ఇంత చిన్న పిల్లతో అంత పెద్ద రిస్క్ చేస్తున్నావు అమరేంద్ర. అయినా మనకు ఆర్మీ ట్రైనింగ్ ఉంది. ఆ పిల్లకి ఏముంది చెప్పు అని ఆఫీసర్ అంటే, కానీ తను చిన్న పిల్లే కానీ తను చిరుత సార్. నా మాటలే తనకి ఇన్స్పిరేషన్. ఆర్మీ ట్రైనింగ్ అన్నీ కూడా అని అమర్ చెప్తాడు. ఇద్దరు ఆఫీసర్సు డోర్ దగ్గర, ఇద్దరేమో ఇంకొక బ్యాక్ డోర్ దగ్గర, ఒకరేమో పైన టెర్రస్ పైన ఉండాలి. నేను చెప్పినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసి డోర్ పగలగొట్టాలి అని అమర్ చెప్తాడు. నేను నెక్స్ట్ చెప్పింది చేయటానికి రెడీనా బుజ్జమ్మ అని అమర్ అడగటంతో, ఎస్ డాడీ అని పాప చెప్తుంది. అయితే అప్పుడే వీళ్ళేం చేస్తున్నారు అని ల్యాప్‌టాప్‌లో చూస్తున్న ఆ మిలిటెంట్ కాస్త బుజ్జమ్మ మాటలు విని, ఏ పాప, ఎవరితో మాట్లాడుతు అని నిలదీస్తూ ఉంటే, బుజ్జమ్మ మరొకసారి కన్ఫర్మ్ చేయి, అక్కడ ఎంతమంది ఉన్నారని సరిగ్గా అప్పుడే అమర్ అడుగుతూ ఉంటారు. ప్లీజ్ అంకుల్, నన్నేమి చేయకు అంకుల్. నేనొక్కదాన్నే ఉంటాను అంకుల్. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అంకుల్ అని 3 సార్లు చెప్తుంది. ఏ పాప, నేనొక్కదాన్నే అని ఎందుకన్ని సార్లు అడుగుతున్నావు అని మిలిటెంట్ నిలదీస్తూ ఉంటే, అంటే మీకు వినపడాలని చెప్తున్నానని బుజ్జమ్మ అంటుంది.